బట్టి ఇది మరి ప్రభు సన్నిధిలో మనమందరం చేరి కూడి ప్రభువును స్తుతించడానికి, ప్రభువును గణపరచడానికి మనకి ఎంతగానో సహాయమును కృపని అనుగ్రహించి ఉన్నారు. దేవుని దయ వలన మరి ఈరోజు ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన మనం కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు మనకి సహాయమును అనుగ్రహించి ఉన్నాడు. మరి దేవుని కృప ద్వారా నిన్నటి దినాన మనం నేర్చుకున్న ప్రార్థన ద్వారా దేవుడు మన కార్యాలను సఫలం చేస్తాడు. ప్రార్థన పరమ తండ్రితో సంభాషణ, ప్రార్థన ప్రభుముఖ దర్శనం చేసుకోవటానికి, మానవులమైన మన ముఖాలు దేవుని వెలుగుతో నింపబడటానికి ఆయనతో సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. మోషే భక్తుడు 40 దినాలు మరి ఆ సీనాయి కొండపైన 40 రాత్రులు 40 పగళ్ళు అలాగున దేవుని సన్నిధిలో గడపటం ద్వారా ఆయన ముఖము వెలిగించబడినట్లుగా, ఆయన ముఖమును మిగిలిన వాళ్ళు చూడటానికి వెరచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, బైబిల్ గ్రంథం మన జ్ఞాపకం చేస్తున్న ఒక శ్రేష్టమైన మాట, ఇలాంటి ఉపవాస దినాలలో దేవుని దగ్గరికి వచ్చి ఇలాగున వచ్చి ఇలాగున వెళ్ళటం కాదట, కానీ ప్రార్థన చేయాలి. ప్రార్థన కూడా ఎట్లాగున చేయాలో నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పేద విధవరాలు న్యాయాధిపతి అయిన అతని దగ్గరికి వచ్చి ఆయనకి న్యాయం చేయాలనే ఆలోచన లేదు, కానీ ఎందుకు మరి ఆమెకి న్యాయం చేశాడు అని అంటే వాక్యంలో మనం చూస్తాం. ఆమె అంట పట్టిన పట్టు విడవకుండా అడుగుతుంది. రెండవది సిగ్గు విడిచి మాటికి అడుగుతుంది. మూడవది తొందర పెడుతుందంట. ఏం చేస్తుందంటండి? తొందర పెడుతుంది. మనం కూడా దేవుని మనసును, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలనంటే పట్టుదలతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథం మన జ్ఞాపకం చేస్తున్న ఇంకొక మాట, ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థన చేసిన తర్వాత మనకు మేలు కలగాలనంటే మనం ఏం చేయాలో గ్రంథంలో ఒక మాట గుర్తు చేసుకుందాం. చూడండి, భక్తుడైన జకరియా గ్రంథం 9వ అధ్యాయము, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 12వ వచనం, 9వ అధ్యాయము 12వ వచనం, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవరు చెప్తున్నారు అనంటే జీవాధిపతి అయి ఉన్న దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ఎవరితో? దేవుని పిల్లలతో. ఏ పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయన ఈ మాట చెప్తున్నాడు అనంటే, వారు బంధకములలో చెరలో ఉన్నప్పుడు ఆ చెరలో ఉన్న వారికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ అంటున్నాడు. బంధకములలో పడి ఉన్న వారలారా, నిరీక్షణ గలవారలారా, ఇదిగో నేను మరలా మిమ్మల్ని దర్శించి మీరు ఏ కోట నుండి, ఏ ప్రాంతం నుండి, ఏ క్షేమము నుండి, ఏ ఆశీర్వాదము నుండి మీరు తోలివేయబడ్డారో అదే స్థలానికి మరలా నేను మిమ్మల్ని తీసుకొని వస్తా. అంతటితో కాకుండా రెండంతలుగా మీకు మేలు కలుగజేస్తాను. రెండంతలుగా మీకు మేలు కలుగజేస్తా అంటే బంధకాలలో ఉండియు నిరీక్షణ కలిగిన వారికి దేవుడు చేసే మేలు. ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. మనం ఏం చేయాలనంటే చాలా బంధకాలు ఉన్నాయి. కొంతమందికి రోగం అనే బంధకం, వ్యాధి అనే బంధకం, ఇంకొంతమందికి ఆర్థికపరమైన ఇబ్బందులు అనే బంధకాలు, ఇంకొంతమందికి నిందలు నిట్టూర్పులు అనే బంధకాలు, ఇలాంటివన్నీ మన జీవితంలో మనకు ఉంటాయి. అయితే వాటన్నింటిలో నుంచి మనం విడుదల పొంది మేలు పొందుకోవాలి అనంటే ప్రార్థన చేయటం ఒక్కటే కాదంట, కానీ మనకి ఏముండాలట? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసి కాసేపటి తర్వాత ఏం చేస్తాడులే దేవుడు, ఇది జరిగానంటవా అని అనుకుంటే నీకు మేలు కలగదు. ఒక నిరీక్షణ ఉండాలి. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా, ఈ సంవత్సరం నేను ఉపవాస దినాలలో గడుపుతున్నా, నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నేను అడిగింది నాకు దయచేస్తాడు, నా కోరికను మన్నిస్తాడు, నా యొక్క విన్నపాలన్నింటిని ఆయన ఆలకించి అంగీకరించి తప్పకుండా నాకు జవాబిస్తాడనే ఒక నిరీక్షణ మనకు ఉండాలంట. నిరీక్షణ మనకు
ఉండాలి. విశ్వాసము అంటే నమ్మకం, నిరీక్షణ అంటే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు నా దేవుడు నాకు తప్పకుండా మేలు చేస్తాడు. నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ఈరోజు మనం దాదాపుగా 23 రోజులు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కొంతమందికి వెంటనే జవాబు వచ్చింది, ఇంకొంతమంది కాస్త ఆలస్యం అయింది. ఆలస్యమైనా సరే నిరీక్షణను విడిచిపెట్టకూడదంట. ఏంటిదంటే అండి అది నిరీక్షణ. నా దేవుడు ఇస్తాడు అని ఎదురు చూచే ఆ పరిస్థితిని మాత్రం మనం చేజార్చుకోకూడదు, విడిచిపెట్టకూడదట. అందుకని యోబు గ్రంథంలో ఒక మాట ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు. 19వ అధ్యాయము 25వ వచనం. 19వ అధ్యాయము యోబు గ్రంథము 25వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25. అమ్మ చదువు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. చూసారా నమ్మకం. యోబు భక్తుని జీవితం మొదటి అధ్యాయంలో వైభవంగా ఉండటం చూస్తాం. 2వ అధ్యాయంలోకి రాగానే పరీక్షకు అప్పగించబడటం చూస్తాం. ఆ 2వ అధ్యాయం చివరి నుంచి ఇక ప్రారంభమైంది ఆయన కష్టాలు. శరీరం అంతా కుళ్ళిపోతుంది, శరీరం అంతా కురుపులు వచ్చాయి, గోకి గోళ్ళు అరిగిపోయాయి, 10 మంది బిడ్డలు పోయారు, యావదాస్తి పోయింది, సకల ఐశ్వర్యాలు పోయాయి. అయినా కూడా ఆయన నమ్మకం, ఆయన విశ్వాసము, ఆయన నిరీక్షణ ఏంటనంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనను, యెహోవా నామమునికే స్తుతి కలుగునుగా అని చెప్పిన ఆయన ఇంకెందుకయ్యా మరి బిడ్డలు పోయారు, అన్నీ పోయినాయి, ఇంకా ప్రార్థన ఏంటి, ఇక లేవయ్యా ప్రార్థన వద్దు, ఏమొద్దు అని అంటున్నాడు. అంటే ఇదిగో నా విమోచకుడు సజీవుడు, ఆయన తప్పకుండా నాకు మేలు చేస్తాడు. ఈరోజు పోయితే పోయినాయేమో, అన్నీ పోగొట్టుకున్నానేమో, పరువు పోయి, ఆశీర్వాదం పోయి, క్షేమం పోయి, అన్నీ పోయినాయి అనుకుంటున్నారేమో. అనేక మంది జనులు నిన్ను గురించి ఒకప్పుడు బాగానే ఉంది, ఈరోజు అన్నీ పోయినాయి, ఏం లేదు, బ్రతుకు భారం, రేపో మాపో అన్నట్టుగా ఉందనుకోవచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్న మనమంట నిరీక్షణ కలిగి ఉండాలి. నా దేవుడు నాకు తప్పకుండా సహాయము చేస్తాడు, ఆయన నన్ను మర్చిపోయేవాడు కాదు. విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు. విశ్వాసం అని అంటే నమ్మటం, నిరీక్షణ అని అంటే ఎదురు చూడటం. నువ్వు నమ్మింది ఆయన ఇస్తాడని నమ్ముతున్న నువ్వు ఎప్పుడు ఇస్తాడో ఇచ్చే వరకు వేచి ఎదురు చూడాలి. అబ్రహాము గారికి దేవుడు చెప్పాడు, నేను నిన్ను అనేక జనములకు నిన్ను నీ భార్యను తల్లిదండ్రులుగా చేస్తా, కానీ ఎప్పుడు ఇస్తానో చెప్పలా, ఇస్తానన్నాడు. మాట నమ్మాడు కాబట్టే ఉన్న దేశాన్ని ఆయన చెప్పిన మాట ప్రకారం బంధువులని అందరినీ విడిచిపెట్టాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఇచ్చాడు అనంటే వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేరటానికి 25 సంవత్సరాలు పట్టింది. 75 సంవత్సరాల ప్రాయంలో చెప్పాడు. ఎప్పుడు ఇచ్చాడు ఆయనకు బిడ్డనంటే ఆయనకు 100 ఏళ్ల వయసు వచ్చినప్పుడు దేవుడు బిడ్డని ఇచ్చాడంట. అంటే ఈ మధ్యలో 25 సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు. దేవుడు చెప్పిన మాట కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 25 సంవత్సరాలు. మరి మనం ఏదో కొద్ది రోజులు ప్రార్థన చేసి ఆయనకు చేయడం వల్ల అనుకుంటే నీకు నిరీక్షణ లేదు. నిరీక్షణ ఉండాలి. బంధకములలో బడి ఉండియు నిరీక్షణ గలవారలారా, కష్టాల్లో పడ్డావు, శ్రమలలో పడ్డావు, బాధలలో పడ్డావు, అయినా నీకు ఒక నమ్మకం, ఒక ఎదురు చూపు ఏంటనంటే ఏదో ఒక రోజు నా దేవుడు నాకు మేలు చేస్తాడు. మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, ఏదో ఒక రోజు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు మేలు చేస్తాడు, తప్పకుండా నాకు సహాయము చేస్తాడు, నా కోరికని తీరుస్తాడనే ఆ నిరీక్షణ, ఎదురు చూచే గుణం ఉండాలంట. యోబు భక్తుడు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నిశ్చయముగా ఆయన నన్ను దర్శిస్తాడన్నాడు. మరి ఆయన అన్నట్టుగా చేసాడా లేదా? 42వ అధ్యాయము యోబు గ్రంథం 42వ అధ్యాయము 12, 13 వచనాలను చదువుకుందాం. యోబు గ్రంథం 42, 12వ వచనం. తరువాత యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, ఎడ్లను, ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను మరలా ఇచ్చాడు. అంటే మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా 2 అంతలుగా దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడంటండి? ఆశీర్వాదమును
ఇచ్చాడు. కారణం ఏంటి? ఆయనకున్న విశ్వాసంతో పాటు నిరీక్షణ. ఎదురు చూస్తున్నాడు, దేవుడు తప్పకుండా నాకు మేలు చేస్తాడు, దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. మరి పగటికాల సమయంలో ప్రార్థనకు వచ్చిన మన జీవితాలలో, ఉపవాస దినాలలో గడుపుచున్న మన బ్రతుకులలో ఈ దేవుడు గొప్ప మేలు చేసి మన కోరికలను సిద్ధింప చేయాలి అని అంటే మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, నమ్ముతున్నాం. నమ్మిన మనం ఎదురు చూడాలి. అది దొరికే వరకు ఏం చేయాలటండి? ఎదురు చూచేవారిగా ఉండాలి, నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. బంధకాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఏమి లేనప్పుడు బాగానే ఎదురు చూస్తాం, కానీ శ్రమలలో ఎదురు చూసేవారిగా మనము ఉండాలంట. శ్రమలలో ఎదురు చూచేవారిగా మనము ఉండాలి. బంధకములలో పడియుండియో నిరీక్షణ కలిగిన వారలారా, నిరీక్షణ కలిగిన వారలారా మీ కోటను మరలా ప్రవేశించడం. మీరు వెళ్ళిపోయారుగా, తోలివేయబడ్డారుగా, మీరు నా కోపాన్ని పుట్టించారు, బాధను పుట్టించారు, నా ఆజ్ఞలను ఉల్లంఘించి నడిచారు. తద్వారా నేను శత్రువులకు మిమ్మల్ని అప్పచెప్పా. మీ మీదికి పరాయి వారు వచ్చి దాడి చేసి ఇదిగో మీ కోటలో నుండి, మా ప్రాంతంలో నుంచి మీది కాని ప్రాంతానికి వాళ్ళు బలవంతంగా తీసుకొని పోయారు. అయినా మీకు ఒక నిరీక్షణ ఏంటనంటే నిశ్చయముగా మా దేవుడు మా మీద జాలి చేసుకుంటాడు, మళ్ళా మా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన తప్పకుండా మమ్మల్ని దర్శిస్తాడని ఒక నిరీక్షణ ఉంచారు కదా. ఇదిగో కష్టాలలో, బాధలలో, నష్టాలలో ఉండి కూడా నిరీక్షణ ఉంచారు. కాబట్టి నేను మీకు ఇస్తున్న మొదటి మేలు ఏంటనంటే మీ దేశానికి, మీ కోటలోనికి మరలా ప్రవేశింపజేస్తా. అంతేకాదు అక్కడికి వచ్చిన తర్వాత రెండంతలుగా నేను మీకు మేలు కలుగు చేస్తే. ఎంత గొప్ప విషయం అండి. మనం కూడా మన బ్రతుకులో, మన జీవితంలో ఏం కోల్పోయామో, క్షేమం కోల్పోయామేమో. 2025 2024 సంవత్సరంలో ఉన్న ఆనందం, సంతోషం, ఐశ్వర్యంతో కూడిన భాగ్యం, అనేకమైన వాటిని మనం కోల్పోయామేమో. అయినా ఒక నమ్మకం ఉంచావు, దేవుడు మేలు చేస్తాడు అనుకున్నావు, ప్రార్థనలకు వస్తున్నావు, ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధిలో అడుగుతున్నావు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావు. నిజమే, దేవుని మీద నీకు ఒక నమ్మకం ఉంది. నమ్మకంతో పాటుగా ఎదురు చూస్తున్నావు. బాధలలో ఉండి కూడా ఆయన దగ్గరికి వచ్చి నా దేవుడు నన్ను దర్శిస్తాడని కనిపెడుతున్నావు కదా. యోబును దీవించినట్లుగా, ఇజ్రాయేలీయులకు రెండంతల మేలు కలుగు చేసినట్లుగా ఈ దేవుడు నీకు నాకు కూడా మేలు తప్పకుండా కలుగు చేస్తాడు. అయితే మనం ఏముంచాలి? నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందామా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న మా దేవుడు ఇదిగో వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా మేము మాత్రం మా దేవుని ఆజ్ఞ మేరము. వేరొకరికి సాగిలపడి నమస్కారం చేయనే. ఎంత గొప్ప సమర్పణ అండి. బానిసలుగా ఉన్నారు, చెరలో ఉన్నారు. షడ్రకు మేషకు అబెద్నెగోలు తమది గాని ప్రాంతంలో అన్యుడై ఉన్న నెబుకద్నెజరు యొక్క ఆ రాజ్యంలో బానిస బ్రతుకుతూ ఉంటే రాజు ఒక ఆజ్ఞను జారీ చేస్తే ఆజ్ఞను మీరారు. ఆయన ఎదుటికి పట్టుకురాబడ్డారట. పట్టుకొచ్చినప్పుడు ఒకవేళ వీళ్ళకి తెలియదేమని ఆయన అడుగుతున్నాడు అంట, రాబాయ్ మీరు గనక నా ఆజ్ఞ మీరితే శిక్ష ఏంటో మీకు తెలుసా? తెలియదు అనుకుంటానంటే ఆయన అన్నాడంట. వాళ్ళు ముగ్గురు అంటున్నారు, ఇదిగో రాజా నీవు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో మాకు తెలుసు. మేము గనక నీ ఆజ్ఞ మీరిపోయితే అగ్ని గంధకములతో మండే గుండంలో పడవేస్తారనే సంగతి కూడా మాకు బాగా తెలుసు. అయితే ఎంత తెలిసి మీరు ఎంత ధైర్యం రబ్బాయి మీకు అని అంటున్నారంట. మేము అనుదినము సేవించుచున్న మా దేవుడు వేడిమి కలిగిన నీవేర్పాటు చేసిన ఈ గుండములో నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా మా ఆత్మను మాత్రం నువ్వేం చేయలేవు, శరీరాన్నే కాలుస్తావు. కాబట్టి మేము ఆత్మను, శరీరాన్ని లయపరిచే శక్తి కలిగిన దేవునికి మాత్రమే విధేయులమవుతాం. దేవునికి స్తోత్రం. భక్తులు చెప్పారంట, ముగ్గురు చెప్పారంట, మేము మాత్రం నువ్వు చెప్పిన మాట వినం, మా దేవుని మాట వింటామన్నారు. పట్టుకున్నారు. అగ్ని గంధకములతో మండే గుండాన్ని 7 అంతలు అధికం చేసి అందులో త్రోసివేయమనంటే వేయటానికి వెళ్ళిన వాళ్ళు అక్కడే చనిపోయారట. కానీ వీళ్ళకి మాత్రం ఏ హాని
జరగల. ఏంటి వీళ్ళ నిరీక్షణ, ఏంటి వీళ్ళ నమ్మకం అని అంటే, మేము సేవించుచున్న మా దేవుడు ఈ గుండములో నుంచి రక్షించటానికి సమర్థుడు. అంతే. ఆ నిరీక్షణ, ఆ నమ్మకం ఉన్నది కనుక, ఎదురు చూపున్నది కనుక దేవుడు వాళ్ళకి అగ్నియే హాని చేయకుండా భద్రంగా కాపాడాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 30వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళకి కలిగిన గొప్ప మేలేంటో తెలుసా? ఏ వ్యక్తులనైతే హతమారుద్దాం అనుకున్నారో, ఎవరినైతే లయపరుద్దాం అనుకున్నారో ఆ వ్యక్తులకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. 3వ అధ్యాయము దానియేలు గ్రంథం 30వ వచనం చదువు నాన్న. రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అను బబులోను సంస్థానములలో హెచ్చించెను. ఎట్లాగ చేశాడంట? ఓ మంచి పదవులు ఇచ్చి వాళ్ళని హెచ్చించాడంట, 2 అంతల మేలు. అంతకుముందు వీళ్ళు బానిసలు, ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళకి మంచి అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి మనకి విశ్వాసంతో పాటు ఉండాల్సింది ఏంటనంటే నిరీక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు చివరికి ఒక మాట చెప్పి ప్రార్థన చేద్దామండి. అనుదినం మన ప్రార్థనలో గడుపుతున్నాం. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఒక సంఘటన తారసపడుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము మనందరికీ తెలిసి 2వ వచనం నుండి చూస్తూ ఉంటే, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతిస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి ఎన్ని మంటపాలు ఉన్నాయి? 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయముల యందు దేవదూత ఆ కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎలాంటి జబ్బు కలిగినోడైనా బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఈ రకాల బ్యాచీలంతా ఉన్నారంట. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు, చూసారా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంట? నమ్మకం ఉంది. ఏంటి నమ్మకం అనంటే, బెతెస్దా కోనేటిలో ఆయా సమయాలలో దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది. అందులోకి ఎవరైతే మొదట దిగుతారో వాడు బాగుపడుతున్నాడు. కాబట్టి నేను కూడా ఇప్పుడు ఆ కోనేటి దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని సంవత్సరాల నుంచి అతడు ఆ స్థితిలో ఉన్నాడు అనంటే 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. వాడు అక్కడ పడిపోయి ఉన్నాడు. కాళ్ళు పనిచేయవు కానీ కళ్ళు బాగానే పనిచేస్తూ ఉంటాయి అంట. ఆ కోనేటి నీళ్ళలో అప్పుడప్పుడు కదలిక జరిగినప్పుడు ముందు చూసేది ఎవరు? ఈయనే చూస్తాడంట. చూచి కెవ్వుని కేకేస్తాడట. కేకేయగానే మిగిలినోళ్ళు తుళ్ళిపళ్ళేచి ఎవడో ఒకడు దూకుతున్నాడు, బాగుపడుతున్నాడంట. సరే, ఇక నేను ఎటు చూడటం నా వంతు, అరవటం నా వంతు అవుతుంది. బాగుపడటం ఎవడో బాగుపడుతున్నాడుగా, ఎందుకు వచ్చిన వాళ్ళే, ఇక లాభం లేదులే ఇక్కడ అని చెప్పి ఇంటికి వెళ్ళాడా? వెళ్ళలా, అక్కడే పడి ఉన్నాడంట. అంటే ఏంటి ఆయన నిరీక్షణ? అదే ఎదురు చూడటం. ఏదో ఒక రోజు నా వంతు రాకపోద్దా, ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను దర్శించకపోతాడా, ఏదో ఒక రోజు నేను కూడా నీళ్ళల్లో దూకి మేలు పొందుకోకపోతానా? ఇప్పుడు పోయి మాత్రం నేను చేసేది ఏముంది? ఎక్కడ ఉంటే ఏదో ఒక రోజు నాకు కూడా అవకాశం వస్తుంది. నిరీక్షణ, నమ్మకం వేరు, నిరీక్షణ వేరు. విశ్వాసం వేరు, ఎదురు చూడటం వేరు. విశ్వాసంతో వచ్చాడు కానీ అక్కడుండి వేచి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. మనం కూడా ప్రారంభపు రోజున, బసంబుధవారం రోజున నమ్మకంతో వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. కానీ నిరీక్షణను వదిలిపెట్టొద్దు. కష్టాలు పెరిగిపోతున్నాయి, బాధలు పెరిగిపోతున్నాయి, అయినా బంధకాలలోనే ఉంటున్నావు. కానీ నిరీక్షణను మాత్రం విడవటానికి వీలు లేదు. నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నా దేవుడు నాకు మేలు చేస్తాడు. 38 ఏండ్ల నుంచి పడి ఉన్న ఆ కుంటివాడట, నిరీక్షణను బట్టి దేవుడు అతనికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. నిరీక్షణ ద్వారా దేవుడు ఆయనకి చేసిన గొప్ప మేలు ఏంటో తెలుసా? యేసు ప్రభు వారే స్వయంగా ఆయన దగ్గరికి వచ్చాడంట. వచ్చి అంటున్నాడు 6వ వచనంలో, అబ్బాయి నువ్వు బాగుపడగోరుచున్నావా, స్వస్థత పడగోరుచున్నావా అని అడిగితే అతడు, అయ్యా బాగుపడాలనే నేను ఇక్కడ ఉన్నా. నీళ్లు గదిలింపబడేటప్పుడు చూడటం. ఆ రోగి అంటాడంట 7వ వచనం, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ప్రభువారు అడిగిన మాట ఏంటి?
అరే నువ్వెందుకు కోనేటిలో దిగట్లేదు అని అడిగాడా? నువ్వెందుకు కోనేటిలో దిగట్లేదు అని అడగల. నువ్వు బాగుపడగోరుచున్నావా? అడిగే సూటి ప్రశ్నకి సూటి జవాబు చెప్పాలి, వంకర జవాబులు చెప్పకూడదు. కొంతమంది చాలా అడ్డగోలు జవాబులు చెబుతూ ఉంటారు, జీవితాలకు ఆశీర్వాదం రాదు. ఈయన అడుగుతున్నాడు, నీవు స్వస్థత పొందగోరుచున్నావన్నప్పుడు అయ్యా పొందాలనే నేను ఎక్కడున్నాను అయ్యా అంటే ఒక మాటలో పోయేది. ఈయన అంటున్నాడంట, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను దించుటకు నాకు ఎవ్వడును అంటే ఇప్పుడు దించడానికి ఎవరు లేరని ఆ లేనివాళ్ళ మీద నిష్ఠూరం వేస్తున్నాడంట. ప్రార్థనకి ఎందుకు వెళ్ళలేదయ్యా, ఎందుకు వెళ్ళలేదమ్మా అని అంటే మనం కూడా నిష్ఠూరం. అయ్యగారు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేస్తున్నాడు కానీ నేను గుర్తు రావట్లా. నిష్ఠూరమా? జాగ్రత్త. అందరి కోసం చేస్తున్నాడు కానీ అందరిలో నా పేరే గుర్తు. ఏం గుర్తుంటుంది నీకు? అప్పుడే నిద్రపోతావా నీ పేరు చేసేటప్పుడు? ఎక్కడ గుర్తుంటుంది నీకు చెప్పు కదండి. చాలామంది ఎట్టుంటారు, నిష్ఠూరం వేస్తూ ఉంటారంట. నిష్ఠూరం. అబ్రహాము గారు కూడా ఒక సందర్భంలో, అబ్రహామా నీ కేడం నీ బహుమానం అత్యధిక మగునుగా కానీ అంటే అన్నాడంట. అడగొచ్చుగా, అయ్యా ధనధాన్యాలు నాకెందుకు, పేరు ప్రఖ్యాతలు నాకెందుకు, అసలు నీకు నాకు డీల్ కుదిరింది ఎక్కడ? గొడ్రాలుగా ఉన్న నా భార్యని నన్ను చూసి జాలి చేసుకొని పిల్లల్ని ఇస్తాను అబ్రహామా అన్నావు. వచ్చాను, ఇచ్చావా పిల్లల్ని? ఇవ్వలా. పోనీ ఇవ్వలేదుగా నీ మీద అలిగి వెళ్ళిపోదామన్నానంటే ఏమీ లేకుండా వచ్చిన నాకు అన్నీ ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినాడు, ఆ ఒక్కళ్ళని ఎందుకు ఇవ్వడని ఒక పక్కన నమ్మకం ఉంటుంది. ఇస్తానన్న బిడ్డని ఇవ్వకుండా ధనధాన్యాలు ఎందుకు నాయన బిడ్డని అయ్యా అన్నానంటే పోయేదిగా సూటిగా అని అంటాడంట. ఆ ఏమి ఇచ్చినా ఏముందిలే నాయన, సమస్తానికి వారసుడు నా ఇంటి పెద్ద దాసుడు అయ్యున్నా అంటే ఇప్పుడు అది కొడుకు లేడు అనే బాధ కన్నా కూడా కొడుకు కన్నా అమితంగా పరిచర్య చేస్తున్న ఎలియాజర్కి పెట్టడానికి బాధ వేసిందే. ఎంత గొప్పోళ్ళైనా అప్పుడప్పుడు కొద్దిగా ఎక్కడో పొడచూపుతా ఉండదు. నేను తప్పు పట్టట్లేదు కానీ కొన్ని సందర్భాల్లో మన జీవితాలలో మన పరిస్థితులు కూడా అట్లాగనే ఉంటాయి. ఆయన అంటున్నాడంట ఒక చక్కని మాట చూడండి ఒకసారి. ఆదికాండం అది అలాగనే పట్టుకొని ఆదికాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ 17వ అధ్యాయంలోన నా సన్నిధిలో నీవు నిందారహితుడు అయి ఉండుము, నాకును నీకును మధ్య ఇది ఉంటుందని, ఇదిగో నేను నిన్ను అత్యధికంగా నిన్ను అభివృద్ధి చేస్తాను అని అంటాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత 15వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. మొదటి వచనం ఏమంటాడు? ఆదికాండం 15వ అధ్యాయం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము. ఏమొచ్చిందంట దర్శనంలో? ఏమండి దర్శనంలో ఏమొచ్చింది? ఈ మధ్య టైటిల్స్ పెడుతున్నారు. నన్ను నా ఊరు మీటింగ్కి రమ్మన్నారు. సరే పేపర్ పెట్టారు నాకు. పెడితే ఉద్యోగ ప్రసంగికులు ఎలైసా ఎవరిచ్చారో టైటిల్ అయిపోయింది. దర్శన ప్రవక్తరి ఫలానామా లేనిపోయింది. ఇప్పుడు పేరు చెబితే లైవ్లో వాళ్ళు అంటారు. ఎందుకు వచ్చిన వాళ్ళు కానీ దర్శన ప్రవక్తరి అంటే ఏం ప్రసంగం చేయదన్నమాట. కళ్ళు మూసుకొని దర్శనం చూసి చెప్తా ఉంటుంది. ఎంత ఘోరమే అండి. మనిషి బ్రతుకును మార్చేది దర్శనం కాదు, వాక్యం. ఏముండాలండి? ఏముండాలి? వాక్యం. దేవుని వాక్యం స్వస్థతనిచ్చిద్ది, దేవుని వాక్యం మనసు మార్చిద్ది, దేవుని వాక్యం కీడును మేలుగా చీకటిని వెలుగుగా మార్చిద్ది. కాబట్టి మనం ఆశించాల్సింది, మనం ఎదురు చూడాల్సింది దేనికోసం తెలుసండి? వాక్యం కోసం. వాక్యం కోసం. ఆ దర్శనంలో ఏం కనపడాలి నీకు? వాక్యం కనపడాలి. దర్శనంలో ఏం కనపడాలి? కోడిగుడ్డు పస్తీలు, కత్తెరలు, సుత్తెలు, తర్వాత చిలక పస్తీలు. ఆడికే దిక్కు లేక ఎర్ర నెండలో పెట్టిలో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. తీరా అని అంటాడు. పాత పుస్తకాలు, ఆ పుస్తకంలో ఎంతమంది చరిత్ర చెప్పాడు. ఇది దిగానే నీ సంగతి చూస్తాడు. వెంటనే అమ్మా నువ్వు పుట్టెడు దుఃఖంలో ఉన్నావని కానీ బళబళ గారిచేస్తావు. ఇక దొరికింది నాకు పెట్ట అనుకొని అడి చెబుతాడమ్మా. మీ ఆయన ఎట్టు చేస్తున్నాడమ్మా, మీ అత్త ఎట్ట అంటుందమ్మా అని కానీ అయ్యా అంత చిలక చూసి నిజమే చెబుతుందని అనుకుంటారు. తీరా చూస్తే కొంప కొల్లేరు, ఏముండదు. వాడి కాళ్ళకి చెప్పులు లేక మధ్యాహ్నం భోజనానికి అన్న వస్తే బాగుండి ఇలాంటి పిచ్చోళ్ళు ఎవరైనా కనపడతారేమో వాడు తిరుగుతుంటే మనం ఈ పనులు చేస్తూ ఉంటాం. దర్శనం రావాలి. ఏ దర్శనం రావాలి అనంటే యెహోవా వాక్యము దర్శనమందు కనపడింది. సౌలునికి
మిట్ట మధ్యాహ్నం దమస్కు మార్గములో దేవుని వెలుగు దర్శనమిచ్చింది, పౌలుగా మారాడు. అలాగనే సినాయి కొండ మీద దేవుని దర్శనం పొందుకున్నాడు మోషే. అలాగున దేవుని వెలుగు ఆయనలో ఉండిపోయింది. మనం కూడా చూస్తున్నాం. అందుకని నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తా, ప్రభువా నీ వాక్యం కలలో చూసే భాగ్యం దయచేయి. జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రాము అంటాడంట, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. ఇదిగో దమస్కు వాడయ్యున్న ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. నువ్వు బిడ్డలేడని చెబితే బాగుండేది, కానీ నువ్వేమి ఇచ్చినా ఆడికి వెళ్ళిపోతుందని అంటే ముందు కొద్దిగా తేడా ఉంది. అది ఎప్పుడు కూడా ఎదుటోడి మేలు చూసి మనం ఓర్చుకోలేకపోతే మనకు మేలు జరగనే వెంటనే ప్రభు అంటున్నాడు, ఏం పర్వాలా, ఇదిగో నేను నీకు మరలా సంతానాన్ని ఇవ్వబోతున్నా, త్వరలోనే కార్యం చేయబోతున్నా. ఈయన కూడా అడిగాడు అంటారు, అబ్బాయి నువ్వు బాగుపడకూరుచున్నావా అనంటే, బాగుపడాలని ఉంది బాబు అనంటే ఎంత బాగుండేది. నన్ను నీళ్ళల్లో దించుటకు నాకెవ్వడును లేడు, నాకెవ్వడును ప్రార్థనకి వెళ్ళాలనంటే తీసుకెళ్ళేవాళ్ళు ఎవరు లేరు, ప్రార్థన చేయాలంటే ఎట చేయాలో నేర్పేవాళ్ళు ఎవరు లేరు, ఆడ కూర్చోనంటే ఎట కూర్చోవాలో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మిగిలినవన్నీ నీకు చెప్పారా? ఏ బట్టలు కొనాలో, ఏ నగలు కొనాలో, ఎవరు డైరెక్షన్ అని తీసుకున్నావా? సరే నీకు ఇష్టమైన వాళ్ళని అడుగుతావు షాపింగ్కి, వాళ్ళు రాకపోతే షాపింగ్ మానేస్తున్నావా? భలే పని, మళ్ళీ మిషన్ మీద రెడీ అవ్వద్దు పండగ టయానికి, తాలు నువ్వు రాకపోయినా నేనెందుకు ఊరుకుంటానని వెళ్తున్నావే. ప్రార్థన కూడా అట్నే రావాలి, దేవుని సన్నిధిలో అడగాలి. బైబిల్ గ్రంథం అదే అంటుంది, నువ్వు బాగుపడగోరుచున్నావా అని వారిని అడిగితే అన్నాడంట, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను అందులో దించటానికి నాకెవ్వడును. ఎంత బాగుంటుందో. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవ్వడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అంటే నువ్వేటు 2 విషయాలు చెబుతున్నాడు. నన్ను దించడానికి ఎవరు లేరు, అదొక బాధ. రెండవది, నేను వెళ్ళేలోపు ఇంకొకడు వచ్చి బాగుపడుతున్నాడు, ఎవడో ఒకడు బాగుపడుతున్నాడులే అని అంటే పోయేది. సేవకుడు ఈ మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడుగా, జోసఫ్ గారు అనేవాడు, చెబ్రోలు ఆయన. అనియో నేను అంత ఎత్తి ఎక్కలేను కానీ అనియా, రూమ్లోకి కింద ఉంచితే చాలు అనియా అనేవాడు. సరే అన్నీ అనేవాడు, నాన్న నేను లేకపోయానే, నేనేం వేరే ఊరు మీటింగ్లో ఉన్నానంటే అనేవాడు, అనియా పెట్టకపోయినా పెట్టి ఇల్లు చూపిస్తే గొప్పే కదా, అదే దీవెన కదా అన్న అనేవాడు. నువ్వు పెట్టకపోయినా అర్థమైందే. ఏనంటున్నాడు, నేను వచ్చినంతలో మరి ఒకడు దూకుతున్నాడంట. నేను వెళ్తున్నా, నేను కనిపెడుతున్నా, కానీ ఎవరెవరో బాగుపడుతున్నారు కానీ నాకు మేలు. అరే నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకి మేలు కలిగిందనంటే సంతోషించాలి, కానీ నేను ప్రార్థన చేస్తే అనేకులకు మేలు కలుగుతుంది కానీ నాకు మేలు కలగట్లేదు అన్నావు అనుకో, మన జీవితానికి మేలు కలగదు. అందుకని నేను అంటున్నాడంట, ఇదిగో నేను వచ్చినంతలో మరి ఒకడు దూకుచున్నాడు, నన్ను నీటిలోనికి దించడానికి నాకు ఎవ్వడును లేడు. ఈ 2 విషయాలు చెప్పాడంట. నాకంటే ముందుగా ఇంకొకడు వచ్చి దిగి మేలు పొందుకుంటున్నాడని చెప్పాడంట. 8లో అప్పుడు అంటున్నాడు యేసయ్య, ఇదిగో నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను. చూసారా, నీళ్ళతో పని ఉందా, కోనేటితో పని లేదు, కానీ ఒక నిరీక్షణ. మరి ఎందుకయ్యా నిన్ను దించడానికి ఎవరు లేరు, నీకు తెలుసు ఎవరు రావట్లేదని, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ళల్లో బళ్ళేవన్నీ కూడా తెలుసు, మరి ఎందుకున్నావు ఇక్కడ అనంటే ఒక నిరీక్షణ. అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత మూతులు ముక్కులు పడిపించుకోవటం ఎందుకు? అదేదో ఎక్కడే ఉంటే ఏదో ఒక రోజు నా వంతు రాకపోతే, ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతాడా? ఒక నిశ్చయత, ఒక తీర్మానం.
నీవు నేను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో పాస్టర్ గారికి 13 ఏళ్ళకి మేలు చేశాడంట, నాకు మేలు చేయకపోతాడా? ఏదో ఒకరోజు చేస్తాడు. అబ్రహాం గారికి 25 సంవత్సరాలకి, జకరియా ఎలిజబెత్తులకైతే ఊరు బొమ్మని కాడు రమ్మనే వయసు నిండు వృద్ధాప్యంలో దేవుడు వాళ్ళకి ఇచ్చాడంట. సంసోనుని మనోహ దంపతులకి ఎప్పుడుకో ఇచ్చాడంట. ఎంతమందికి ఇచ్చిన దేవుడు నాకెందుకు ఇవ్వడు? ఒక నిరీక్షణ మనకి ఉండాలి. బాధల్లో ఉన్నావు, నిందలలో ఉన్నావు, కష్టాలలో ఉన్నావు, అనేక మంది అనేక రీతులుగా మాటలతో బాధ పెడుతున్నారు, బాధే. కానీ ఆ బంధకొమ్ములలో ఉండి కూడా నా దేవుడు నన్ను దర్శిస్తాడనే ఒక నిరీక్షణ కనుక మనం కలిగి ఉంటే దేవుడు మనకు చేసే మేలు ఏంటనంటే 2 అంతల మేలు చేస్తాడంట. కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో బంధకములలో ఉండి నిరీక్షణ కలిగిన వారలారా, నేను మీకు చేసే 2 మేలులు ఏంటి అనంటే, ఒకటి మీ కోటలో మరలా నేను మిమ్మల్ని ప్రవేశింపజేస్తా, రెండవది 2 అంతలుగా మీకు మేలు కలుగజేస్తా. మరి ఈ సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుతున్న నీకు ఏదైతే కోల్పోయావో, ఏ క్షేమమైతే కోల్పోయావో, ఏ రాబడైతే కోల్పోయావో, ఏ ఆనందమైతే కోల్పోయామో దానిని మరలా పొందుకోవటానికి ఆయన సన్నిధిలో నిరీక్షణ కలిగిన వారిగా ఉందాం. వస్తున్నాం, నమ్మాము, ప్రార్థన చేశాం, దీంతో పాటుగా ఆయన ఇస్తాడు. 20 రోజులు అయిపోయినాయా, 23 రోజులు అయిపోయినాయా, 30 రోజులు అయిపోయినాయా, 39 రోజులు అయిపోయినాయా, 40 రోజులు అయిపోయినా పర్వాలా, ఏదో ఒక రోజున దేవుడు నన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. ఆ నిరీక్షణ కనుక మనం కలిగి ఉంటే దేవుడు మనకు తప్పకుండా మేలు చేస్తాడు. ఆ రీతిగా నిరీక్షణ కలిగి ఆయన ద్వారా మేలు పొందుకోవటానికి, 2 అంతల దీవెన పొందుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ఈ పగటి కాల సమయంలో శ్రేష్టమైన దేవుని మాటలు ఆలకించిన నీవు నేను మన జీవితాలని, మన బ్రతుకులని పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఎట్లాగునుంటున్నాయి మన జీవితాలు, ఎలాగునుంటున్నాయి మన బ్రతుకులు? దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. దయచేసి కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం, ప్రార్థన చేద్దామండి. ప్రభువా, మీ కృప నాకు దయచేయండి అయ్యా. ఈ పగటి కాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలయ్యా. వేడుకుందాం ప్రభు సన్నిధిలో, మనవి చేద్దాం, దేవుని పాదాల దగ్గర వేడుకుందాం, ప్రార్థనలో గడుపుదామండి. ఈ దినాన ప్రత్యేకించి చదువుకొనుచున్న పిల్లలు 16వ తారీఖు నుండి సోమవారం నుండి జరగనున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేద్దామండి. అలాగనే చదువులు పూర్తి చేసుకున్న బిడ్డలు తల్లిదండ్రులకి, కుటుంబాలకు ఉపయోగపడినట్లు ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదించినట్లు అడుగుదాం. కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. ఒక పావు గంట, ఇంకా సమయం ఉన్నది ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎదిగిన బిడ్డల వివాహాల కొరకు ప్రార్థన చేద్దామండి. సంసోను వివాహం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే ఇందిరా వివాహం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే లావణ్య, సుకన్యల యొక్క వివాహాల పట్ల దేవుడు కార్యం చేయనట్లు ప్రార్థన చేద్దాం. అలాగనే ముక్త్యాలలో యవ్వన బిడ్డలు అనేకులు ఉన్నారు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. మమత కొరకు, అలాగనే మీనా కొరకు, అలాగనే నరేష్ కొరకు, గోపి కొరకు ప్రభు సన్నిధిలో అనేక మంది ఉన్నారు, పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్న యవ్వన బిడ్డలు. దేవుడు వారిని దీవించినట్లు ప్రార్థన చేద్దామండి. ముక్త్యాలలో ఉంటున్న చిన్ని అనే బిడ్డ ఉన్నది, తన వివాహం పట్ల దేవుడు కార్యం చేయనట్లు ప్రార్థన చేద్దాం. పెళ్ళిళ్ళయ్యి బిడ్డలు లేకుండా ఉన్న వారిని దేవుడు గర్భఫలముతో దీవించినట్లు ప్రార్థన చేద్దామండి. అందరం ప్రార్థనలేకి వేయించుదాం, పెదవులు విప్పుదాం, నోరు తెరుద్దాం, దేవుని సన్నిధిలో మనవి చేద్దాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారలారా, మీకు 2 అంతల మేలు చేస్తా, తిరిగి మరలా మీ కోటలోనికి మిమ్మల్ని రప్పిస్తా. లాభం కోల్పోయావా, మరలా లాభాన్ని ఇస్తాడు. ఆరోగ్యం కోల్పోయావా, మరలా దేవుడు నీకు ఆరోగ్యం అనే కోటలోనికి చేరుస్తాడు. పనిపాటలు కోల్పోయావా, అయ్యో భయంకరమైన కరువును అనుభవిస్తున్నావా, దేవుడు అంటున్నాడు మరలా నీ కోటలోనికి నిన్ను ప్రవేశింపజేస్తా. 2 అంతల మేలు, 2 అంతల మేలు నేను నీకు కలుగు చేస్తానంటున్నాడు. ప్రార్థన చేయవా? దేవుని సన్నిధిలోనికి చేరిన మనం హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా జీవితాలు ఇట్లాగనున్నాయ్యా,
మా బ్రతుకుల్లో వాళ్ళు వీళ్ళని చెప్పి ఎదుటివారి మీద ఏవేవో ఆధారపడి సాకులు చెప్పి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నా. కుంటివాడు 38 ఏండ్ల నుండి అక్కడ పడి ఉన్నాడు. ఒక నిరీక్షణ. మరి నేను దించడానికి ఎవడునూ లేనప్పుడు ఎందుకు వెళ్ళిపోవచ్చు కానంటే, ఏదో ఒక రోజు నా వంతు వస్తుంది. ఈరోజు నీకు కూడా ఒక నిరీక్షణ ఉండాలి. నా దేవుడు ఎవరిని మర్చిపోయేవాడు కాదు కదా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కదా. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏదో ఒక రోజు నన్ను దర్శిస్తాడు. ఏదో ఒక రోజు నాకు మేలు చేస్తాడు. నా ప్రార్థనకు జవాబునిస్తాడు. ఒక నిరీక్షణ కలిగి ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అందరూ ప్రార్థనలో ఏకీభించుదాం. ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పార్శ్వం గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభించుదాం. కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా రాజా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఉపవాస దినాల్లో ప్రభా మరొక దినాన్ని ఇవ్వటమే కాకుండా నీ పాదాల చెంత కూర్చొని ప్రభా అయా పాటల ద్వారా నేను మహింపరచడానికి, కొన్ని విజ్ఞాపనలు చేయటానికి, నీ మాటలు ఇంతవరకు ప్రభా ఉపవాస దినాలలో మేము బలపడటానికి మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీకు వందనాలు నాయనా. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. వాక్యానుసరమైన జీవితాలను దయచేయండి తండ్రి. స్తోత్రములు నాయన. ప్రార్థించిన మేము నా తండ్రి నీ సన్నిధిలో నాయన అయా ఇక్కడే విడిచిపెట్టక ఓపిక అవలంబించేవారు ఉన్నట్లుగా నీ కృపను చూపించండి తండ్రి. స్తోత్రములు నాయన. బంధకములో పడి ఉన్న వారలారా మీ కోటలోనికి మరలా ప్రవేశించుడి. రెండంతలుగా ఆశీర్వాదాన్ని కలగచేస్తానన్న దేవుడివయ్యా. ఈ ఉపవాస దినాల్లో నా తండ్రి మాటి మాటికి ప్రభా మిమ్మల్ని గోజాడుకొని నా తండ్రి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. బిడ్డలు ప్రభా, కుటుంబాలు, సంఘమంతా ప్రభా ఏదైతే కోల్పోయారో, ఏ విషయంలో అయితే పోగొట్టుకున్నారో, ఏదైతే నా తండ్రి ప్రభా జరగదని అనుకుంటున్నారో నా తండ్రి ఈ ఉపవాస దినాల్లో బిడ్డలకు మేలు కలుగ చేయండి అయ్యా. దీవెన కలుగ చేయండి నా తండ్రి. నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా ప్రభా ప్రతి దినము నీ పాదాలను సమీపించినట్లుగా నాయన నిరీక్షణను కలుగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. నిరీక్షణ అనగా లేని దాన్ని చూడటం నాయన అయా. ఎంత సమయమైనా మీరు ఇస్తారని ఓపికను కలిగి ఉండటం నాయన. అటువంటి ప్రార్థనా జీవితం, భక్తి జీవితం ప్రభా ప్రియబిడ్డలకి మాకుని మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. యోబు గారు నిరీక్షణ కలిగినప్పుడు నాయన నా విమోచకుడు సజీవుడని సాక్ష్యం ఇచ్చినప్పుడు, సమస్తము కోల్పోయిన నీ మీద ఆధారపడ్డప్పుడు నాయన అయా కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని యోబు గారికి అనుగ్రహించిన దేవుడివి తండ్రి. స్తోత్రములయ్యా. అబ్రహాము నిరీక్షణ కోల్పోతున్న సమయంలో నాయన నిరీక్షణతో నింపి బలపరిచి మాట్లాడి తన బహుమానమును అత్యధికంగా ఆశీర్వదించిన దేవుడివి. నవుల పుత్రుని ఇస్సాకుని అనుగ్రహించిన దేవుడివి తండ్రి. స్తోత్రములు నాయన. అయా నా తండ్రి కృప కలిగిన మా ప్రభువా మహోన్నతుడా మీకు స్తోత్రములు. మా జీవితాలకు నిరీక్షణ కలగచేయండి. 38 ఏళ్ళ నుండి బహుకాలము నుండి పడిన ఆ వ్యక్తిని దర్శించావయ్యా. పట్టుకున్నావు. నిరీక్షణ కోల్పోక ముందే ప్రభా ఆ నిరీక్షణతో ఉన్నప్పుడే ఆశీర్వాదాన్ని కలగచేసిన దేవుడివి నాయన. ఎవ్వరూ చేయనటువంటి ఆ గొప్ప భాగ్యము, మేలుని మీరు కలగచేసిన దేవుడివి. మీరే తన దగ్గరకు వచ్చి నిలిచి నాయన అద్భుతాన్ని జరిగించిన దేవుడివి. క్షణములో ప్రభా బాగు చేసిన దేవుడివి నాయన. తండ్రి ప్రభా మా ఉపవాస దినాల్లో కూడా నాయన మేలులు కలగచేయండి, దీవెనలు కలగచేయండి. ఏదైతే విడుచుకున్నారో, జారు విడుచుకున్నారో, పోగొట్టుకున్నారో, తోలివేయబడ్డారో నా తండ్రి ఆ మరలా వాటిలోనికి ప్రభా బిడ్డల్ని ఆ వైభవములోనికి, ప్రార్థనా జీవితంలోనికి ప్రభా ఆత్మీయ జీవితంలోనికి, విశ్వాస జీవితంలోనికి బిడ్డల్ని మీరు నడిపించండి, సహాయం చేయండి. నిరీక్షణతో మీరు నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. అయ్యా నా తండ్రి కృపామయుడా, కృప కలిగిన మా తండ్రి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోయా. సంఘ సరిధులు విశాలపరచండి. మా సంఘానికి క్షేమాభివృద్ధిని కలగచేయండి. వస్తున్న ప్రతి బిడ్డను మీ ఆత్మతో మీరు నింపండి. చేతి నిండా పనులు, సమృద్ధిని, మిగులు పడుతోకుండా భాగ్యాన్ని దయచేయండి. దినదినము నీ సన్నిధిలో మోకరిలే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. అయా అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలు ముట్టండి, స్వస్థతను కలగచేయండి నాయన. ఆరోగ్యమును, నిండు ఆయుష ఆరోగ్యమును అయా మంచి భవిష్యత్తును బిడ్డలు కలగచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. పరిపూర్ణ స్వస్థతకని బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. శారమ్మ ఆంటీని దీవించండి అయా. వెంకటరత్నం అంకుల్ని దీవించండి, శాంతిని ముట్టండి. అలాగే నా తండ్రి నెహెమియా కుమారుణ్ణి
అయా చిన్నిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి. మదన్ ఏలుని మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి నాయన. మరి మంటిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఇంకెంతమంది బిడ్డలు బలహీనులుగా ఉన్నారు, అటువంటి బిడ్డలందరినీ ప్రభా మీరు ముట్టి స్వస్థతకై జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా స్తోత్రములు. జార్జిని దీవెను కూడా మీరు ముట్టండి, స్వస్థతని కలగ చేయండి, బిడ్డలకి నూరంతల ఆశీర్వాదాన్ని కలగ చేయండి తండ్రి. స్తోత్రములు నాయన. అలాగే వాళ్ళకు చూస్తేనేమో బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి, వధువులు సమకూర్చండి నాయన, వివాహ బంధాలతో ఆశీర్వదించండి నాయన. అయా నాయన ప్రభు ఏకాంగులు సంసారులుగా చేస్తానన్న దేవుడు నాయన. ఆ ఘనమైన కార్యాన్ని బిడ్డల పక్షాన ప్రభా నీ సన్నిధిలో అడుగుతూ ఉండగా కార్యం జరిగించండి. సంసోను గురువైను నా తండ్రి ప్రభా, అయా నా తండ్రి ఇంద్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని, మహేష్ని జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయా నా తండ్రి ప్రభా సుకన్యాన్ని, లావణ్యాన్ని, రాజేంద్ర సునేనని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వీరి వివాహ బంధాలతో మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. మీకే స్తోత్రములు. వివాహాలైన సంవత్సరాలైనప్పటికీ నిందల అవమానాల్లో నీ ప్రియబిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి. స్తోత్రములు నాయన. అయా ఒక్క బిడ్డనైనా ఇచ్చి నిందని మీరు కొట్టివేయండి అయ్యా. మౌనికాను, బేపాల్ సిస్టర్ని, పెరిసీని నా తండ్రి, వాణిని నాయన ప్రభా, రిప్కాని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఆశీర్వదించండి అయ్యా, దీవించండి, సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. బిడ్డలగల తల్లిదండ్రులుగా దీవించండి, బిడ్డలు ఎత్తుకొని సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ కృపను చూపించండి, కార్యం జరిగించి కృప చూపించండి, మేలును కలగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. మాకు తెలియక ఇంకా ఎంతమంది బిడ్డలు ఉన్నారో నాయన, వారందరినీ మధ్యాహ్నం వేళ దర్శించి బిడ్డలగల తల్లిదండ్రులుగా దీవించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకొని సుఖమైన కానుపులను దయచేయండి నాయన. కీర్తనాను ప్రభా, శిరీషాను ప్రభా, జోషమని మీరు జ్ఞాపకం చేసుకునండి అయా. నా తండ్రి ప్రభా మమ్మల్ని ఆలకించి బిడ్డలని ప్రభా బిడ్డలగల తల్లులుగా ఆశీర్వదించిన దేవుడివి, గర్భఫలాలతో దీవించిన దేవుడివి, సుఖమైన కానుపులను దయచేయండి, మంచి బిడ్డలు పొందుకున్నట్లుగా మీ కార్యం చేయండి తండ్రి. స్తోత్రములు. బాలింతలు జ్ఞాపకం చేసుకోయా. తల్లి బిడ్డల క్షేమాన్ని దయచేయండి. దిక్కులేని వారిని, దరిద్రని, అనాథని, విధవరాంటిని, ఆశ్రమం లేని వారిని జ్ఞాపకం చేసుకునే వరకు తోడుగా ఉండమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. అప్పుల బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని అప్పుల బాధల నుంచి విడుదల కలిగ చేయండి నాయన. అయా స్థలాలు లేని వారిని, గృహాలు లేని వారిని గృహాలు కట్టుకుంటూ మధ్యలో అయిపోయిన బిడ్డలు జ్ఞాపకం చేసుకొని నాయన పూర్తిగా ఉంచబడినట్లుగా నూతనమైన గృహాలతో బిడ్డలు మీరు ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రములు నాయన. అదే రీతిగా నా తండ్రి ప్రభా చదువుకుంటున్న బిడ్డలు జ్ఞానాత్మలను దయచేయండి, మంచి భవిష్యత్తును దయచేయండి. తల్లిదండ్రుల ఆశలు ప్రభా నిరాశపరచకుండా బిడ్డలు ప్రయోజకులుగా వారు కాళ్ళపైన వారు నిలబడినట్లుగా నాయన ఈ ప్రభా ఆయుష్కాలంలోనే సమయం ఉండగానే వారు చదువుకునే భాగ్యాన్ని ఆ బిడ్డలకు దయచేయండి అయ్యా. చదువైపోయిన వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. తల్లిదండ్రులు ఉపయోగపడినట్లుగా ఒక చిన్నపాటి ఉద్యోగంతో వారిని ఆశీర్వదించయ్యా. పరీక్షలు రాస్తున్న బిడ్డలు జ్ఞానాత్మలు, జ్ఞాపశక్తిని దయచేయండి, కృప చూపించండి, సహాయం చేయండి నాయన. మంచి విజయాన్ని దయచేయండి తండ్రి. స్తోత్రములు నాయన. ఆయా పరీక్షలు సిద్ధపడుచున్న బిడ్డల్ని సోమవారం జరుగుతున్న ఆయా ఎగ్జామ్స్లో 10th క్లాస్ పరీక్షల్లో రాస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని మంచి సిద్ధపాటును దయచేయండి, జ్ఞానాత్మలు, జ్ఞాపశక్తిని దయచేయండి, మంచి మార్కులతో ప్రభా ఆయా బిడ్డలకు విజయాన్ని కలగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. మేలుకే బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి అయ్యా. రక్షణ పొందిన బిడ్డల ఆత్మీయ స్థితిలో ఎదుగుదలను దయచేయండి. పడకుండా నిలబెట్టే దేవుడివి నాయన, బలహీనులు బలపరిచే దేవుడివి. ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులుగా నాయన పడకుండా నిలబెట్టండి. ఉపవాస దినాలు